ticket number emotional tickets booked guys, we are going to హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినూత్న రాజ్. సో నా ప్రీవియస్ వ్లాగ్ అంటే నా ఇంటర్న్షిప్ వ్లాగ్ చూడకపోతే పైన పిన్ చేస్తాను, చూసేయండి. సో ఇప్పుడు ప్యాకింగ్ ఎందుకు చేస్తున్నాను అంటే నా సెకండ్ ఇంటర్న్షిప్ కోసం నేను బెంగళూరు షిఫ్ట్ అవుతున్నాను. సో నా ప్రీవియస్ షార్ట్స్ వీడియోస్ చూసుంటే మీకు అర్థమవుతుంది. నేను అపోలో యూనివర్సిటీలో MBA హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ చేస్తున్నాను. సో మాదైతే టోటలీ 4 సెమిస్టర్స్ కోర్స్. సో ఈ 4 సెమిస్టర్లో ఖచ్చితంగా ఇంటర్న్షిప్ చేయాలి. సో ఫస్ట్ ఇంటర్న్షిప్ అయితే GHలో అయిపోయింది, గవర్నమెంట్ హాస్పిటల్లో. సో ఆ వీడియో ఆల్రెడీ నేను రిలీజ్ చేశాను, చూడకపోతే పైన పిన్ చేస్తాను, చూసేయండి. సో ఇది మా సెకండ్ సెమిస్టర్. సో సెకండ్ సెమిస్టర్లో బయటికి ఎక్కడికైనా వెళ్ళి చేయాలి అన్నారు. సో దట్స్ వై వీఆర్ మూవింగ్ టు బెంగళూరు. సో చలో లెట్ స్టార్ట్ ప్యాకింగ్. సో నేనైతే ఎక్కువ స్టఫ్ క్యారీ చేయట్లేదు, ఎందుకంటే బ్యాగ్స్ అంతా మేమే క్యారీ చేయాలి కాబట్టి. సో నేనైతే తక్కువ లగేజ్, తక్కువ డ్రెస్సెస్, ఎందుకంటే మాకు ఓన్లీ ఫార్మల్సే. సో ఫార్మల్స్ ఎక్కువ పెట్టుకున్నాను. సో ఈ సెమిస్టర్కి మాకు ఏంటంటే 1.5 month ఇంటర్న్షిప్ ఉంది. ఇప్పుడు ఈ వ్లాగ్లో నేనైతే ప్యాకింగ్ నుంచి మా PG వరకు ఆల్మోస్ట్ అంతా కవర్ చేస్తాను. సో ఇప్పుడు ఏంటంటే నేను ప్యాకింగ్తో పాటు నేను ఏమేమి ప్యాక్ చేస్తున్నాను అన్నది కూడా నోట్ చేసుకుంటున్నాను, బికాజ్ అప్పుడే ఏమేమి తీసుకొని వెళ్తున్నాను అన్నది గుర్తుంటుంది. నేను ఈ హాస్టల్కి షిఫ్ట్ అయ్యేటప్పుడు కూడా ప్యాకింగ్ అప్పుడు నేను ఇలా నోట్ చేశాను. సో మీరు ఆ వీడియో కనుక చూడకపోతే పైన పిన్ చేస్తాను, అది కూడా చూసేయండి. సో ఇటు సైడ్ అంతా నేనేమొచ్చి డ్రెస్సెస్ అన్నీ పెట్టుకున్నాను, అండ్ ఇప్పుడు ఇటు సైడ్ ఏమొచ్చి మొత్తం ఫార్మల్స్ పెట్టేస్తున్నాను. నేను యాక్చువల్లీ ప్యాకింగ్ తర్వాత ఇంకా చాలా చేంజెస్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే అన్ని బట్టలు క్యారీ చేయలేదు. సో ఆ సూట్ కేసులోంచి కొన్ని తీసేసి ఈ లగేజ్లో ప్యాక్ చేసిన నైట్ డ్రెస్సెస్ కూడా మళ్ళీ తీసి మొత్తం సూట్ కేసులోనే ప్యాక్ చేశాను. సో నా డ్రెస్సెస్, నైట్ డ్రెస్సెస్, ఫార్మల్స్ అన్నీ సూట్ కేసులోనే ఫిట్ అయ్యేలాగా చూసుకున్నాను. సో ఇంకా నెక్స్ట్ మనకి ఎసెన్షియల్ థింగ్ అంటే వచ్చేది ల్యాప్టాప్. సో ల్యాప్టాప్ మస్ట్ క్యారీ చేయాలి. సో యా, లగేజ్ అయితే ఆల్మోస్ట్ ప్యాక్ అయిపోయింది, డ్రెస్సెస్ అంతా ప్యాక్డ్. సో ఇంకా కొంచెం లాస్ట్ మినిట్ ప్యాకింగ్ మాత్రం ఉంది, అది నేను వేరే బ్యాగ్లో చేసేస్తాను. అంటే ఇప్పుడు బ్లాంకెట్స్, స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అవి మాత్రం ఉన్నాయి. సో అవి రేపు మార్నింగ్ ప్యాక్ చేసేస్తాను బయలుదేరే ముందు. అండ్ ఇప్పుడు నేను ఆ హాస్టల్ అంటే బెంగళూరు హాస్టల్ కోసమే కాదు, ఇప్పుడు ప్రజెంట్ ఇది యూనివర్సిటీ హాస్టల్, నా కాలేజ్ హాస్టల్ ఇది. సో ఇది కూడా నేను ప్యాక్ చేయాలి కొంచెం, ఎందుకంటే ఇంకా నెక్స్ట్ 1.5 month నేను ఇక్కడ ఉండను. సో ఈ కబర్డ్ మొత్తం కొంచెం తీసి లోపల ఆర్గనైజ్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ కొంచెం ఎంటీ అయినాయి, ఎందుకంటే బట్టలన్నీ దీంట్లోకి వచ్చాయి కాబట్టి. సో ఇక్కడ కొంచెం కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, అవన్నీ కబోర్డ్లోకి పంపించేస్తాను. సో బ్యాక్గ్రౌండ్ అంతా కొంచెం మెస్సీగా ఉంది, ప్లీజ్ ఇగ్నోర్, ఎందుకంటే ప్యాకింగ్లో ఉన్నాను కాబట్టి. సో ఇదేమొచ్చి మా కబర్డ్, ఇటు సైడ్ నాది, ఇటు సైడ్ మా ఫ్రెండ్ది. సో ఈ రో కొంచెం ఖాళీ చేశాను, ఎందుకంటే ఇక్కడ కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, అవన్నీ ఇక్కడ పెట్టేద్దాము, ఆర్గనైజ్ చేసేద్దాం, ఈ డబ్బా ఖాళీ చేసేద్దామని. టికెట్ నెంబర్ ఎమోషనల్ టికెట్స్ బుక్డ్ గైస్, వీఆర్ గోయింగ్ టు బెంగళూరు. టాటా బాయ్. ఇట్లా అనుకో ఫ్లైట్ అనుకుంటారు, ఫ్లైట్ కాదు, టికెట్ బుక్ చేసేసాము. పర్మిషన్ లెటర్ గ్రాంటెడ్. ఈ పర్మిషన్ లెటర్ ఏమొచ్చి ఓన్లీ ఫర్ హాస్టలర్స్. హాస్టల్లో మేము అఫీషియల్గా ఒక 1.5 month ఉండట్లేదు అని చెప్పి లెటర్ ఇది. సో ఇండివిజువల్గా అందరూ లెటర్స్ రాసేసి ఫస్ట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ దగ్గర సైన్ తీసుకోవాలి, అండ్ ఆయన అప్రూవ్ చేసిన తర్వాత మా డీన్ దగ్గర కూడా అప్రూవల్ తీసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు హాస్టల్ వార్డెన్కి ఈ లెటర్ చూపిస్తే మాకు గేట్ పాస్ ఇస్తారు. సో చలో లెట్స్ గెట్ పాస్. ఎర్లీ మార్నింగ్ 4కి లేసాను. సో నాది ఫోల్డబుల్ బెడ్ కాబట్టి నీట్గా ఫోల్డ్ చేసేసి పెట్టేశాను, డస్ట్ పట్టకుండా. తర్వాత లాస్ట్ మినిట్ ప్యాకింగ్స్ అంతా చేసేసుకున్నాను, బ్లాంకెట్స్, సో అట్లంతా లాస్ట్ మినిట్లో ప్యాకింగ్ చేసుకున్నాను. మేము మొత్తం 5 members ప్లస్ లగేజ్తో ఉన్నాం కాబట్టి 2 ఆటోలు మాట్లాడుకున్నాం.
బస్ వస్తుంది. లగేజ్, ఇంత లగేజ్. ബ്രേക്ക്ഫാസ്റ്റ് കഴിച്ചിട്ട് ബാക്കി തീരുമാനിക്കാം. അയ്യോ കുഞ്ഞെ ഇങ്ങോട്ട് മാറി നിൽക്കുക. ശരി, ഫ്രണ്ടിൽ പോയി നിൽക്കാം. మొక్కలనే పంపిస్తారు. അത് മലയാളം ആയിപ്പോയില്ലേ? കഴിച്ചോ? മതി. വേറെന്തെങ്കിലും വേണോ? വേറെ എന്തെങ്കിലും വേണ്ട. You want something? 11 you will get hungry. You want something? కేరళ, కోయంబత్తూర్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క లాంగ్వేజ్. సాప్టియా, కైచో, తిన్నావా? రాంగ్ పీజీకి వెళ్ళాము. అక్కడ నుంచి నడుచుకుంటూ రైట్ పీజీకి వెళ్ళాలి. నిండా లగేజ్. ఓ మై గాడ్, బ్యాడ్ కాంబినేషన్. లెట్స్ స్టార్ట్ వాకింగ్. Okay, come guys, we are almost near the PG. ఫైనలీ పీజీ ఫిక్స్ అయిపోయింది. ఈ 2 రూమ్స్ తీసుకున్నాం. సో టోటల్ 5 మెంబర్స్ ఉన్నాం కాబట్టి 2 రూమ్స్. సో ఒక దాంట్లో 3 షేరింగ్, 3 ఉంటాము. ఇంకొక దాంట్లో 2 అని. టైం 4 అవుతుంది. సో ఇప్పుడు మాకు హాస్టల్ సెట్ అయింది. ఇంక ఈ ఫామ్ ఫిల్ చేసి రూమ్కి వెళ్ళిపోవడం. ఫైనలీ 4:20 టైమ్. ఇప్పుడు రూమ్కి వచ్చాము. అమ్మ, ఈవినింగ్ 5 అవుతుంది. సో ఇప్పుడు వచ్చాము మేము లంచ్ చేయడానికి కోసం. ఈ టైంలో మాకు నియర్ బై పిజ్జా తప్ప వేరే ఆప్షన్ దొరకలేదు. సో ఇదే మా రూమ్. ఈ రూమ్ ఇచ్చారు మాకు. సో ఇంకా ఈ రూమ్ క్లీన్ చేయలేదు, క్లీన్ చేసి ఇస్తా అన్నారు. సో నెక్స్ట్ 1.5 మంత్కి ఇదే మా రూమ్. సో చాలా టైర్డ్ ఉంది. ఐఎమ్ ఎండింగ్ దిస్ బ్లాగ్ హియర్. సో ఇంకా వీడియోస్ చేస్తే నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. సో నా వీడియోస్ చూడాలి అంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వినోద్ నారాజ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. టాటా, బై గైస్.